జిల్లా పుంగనూరు కల్తీ మద్యంపై నిరసన వ్యక్తం చేసిన వైకాపా నేతలు. పుంగనూరు వైకాపా నేతలు మాజీ ఎంపీ రెడ్డప్ప, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, కొండవీటి నాగభూషణం, ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ముడప్ప సర్కిల్ నుండి ఎక్సైజ్ కార్యాలయం వరకు వైకాపా కార్యకర్తలు, మహిళల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మద్యం బాటిళ్లను చేతపట్టి కల్తీ మద్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎక్సైజ్ అధికారి సురేష్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం బాగోతం బయటపడటం, అది నిర్వహిస్తున్న వారు ఉమ్మడి కూటమికి చెందిన నాయకులు కావడంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎంతటి వారనైనా కఠినంగా శిక్షించాలని, కల్తీ మద్యం సేవించి చాలామంది తమ ప్రాణాల పోగొట్టుకున్నారని, ప్రభుత్వం ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేసేలా ప్రభుత్వం నడుచుకోవాలని హితవు పలికారు. నిరసన కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా పొంగనూరు రక్షణ సభలో ఎమ్మెల్యేగా నిర్వహిస్తున్న మా పెద్దయిన సూచనల వరకు మేము ఈరోజు అందరూ ర్యాలీ నిర్వహిస్తున్నాము. మీరు మీ కూటమి ప్రభుత్వం చేసే మోసాలు అన్నీ అరికట్టేదానికి మేము మహిళలంతా ముందొచ్చి మేము అడుగు నిలదీస్తున్నాం మీ ప్రభుత్వాన్ని. మీరు మమ్మల్ని ఏం చేస్తున్నారు? మా ప్రజలు ప్రాణాలంతా తీస్తున్నారు కల్తీ మందులు తాగిపించేసి. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పుంగనూరు మాజీ రాష్ట్ర మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు రామచంద్రారెడ్డి అన్న గారి, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథునన్న గారి సలహాల సూచనల మేరకు ఈరోజు ఈ నారావారి సారా అనే కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఇందులో అధిక సంఖ్యలో మహిళలు మేమంతా పాల్గొని దీనివల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతమంది ఆరోగ్యాలు పాడవుతున్నాయనేసి తెలియజేయడం జరుగుతూ. ముఖ్యంగా ఏమిటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదేదో చెప్తూ ఉంటారు సారా ఈ వైన్ షాపుల మీద. ఈరోజు మన పక్క నియోజకవర్గం తంబళ్ళపల్లిలోనే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఫ్యాక్టరీలు పెట్టుకొని నకిలీ మందుని విక్రయించడం జరుగుతూ ఉంది. ఇదంతా మీరు ప్రజలు గమనిస్తున్నారు. దాదాపు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సారా తాగి 25 మంది చనిపోవడం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మీరంతా ప్రజల ఆరోగ్యాలని, వాళ్ళ ప్రాణాలని కాపాడే విధంగా దీనిపైన చర్యలు తీసుకోవాలనేసి కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో నారావారి అమలు చేస్తున్నటువంటి కల్తీ మద్యానికి వ్యతిరేకంగా ప్రజలందరికీ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం, మన శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం, మిథున్ రెడ్డి గారి సూచనల ప్రకారం పుంగనూరు నియోజకవర్గ పరిధిలో ఈరోజు నకిలీ మద్యానికి నిరసనగా మేమంతా కూడా ర్యాలీ, ధర్నాలు, రాస్తారోకలు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల యొక్క క్షేమాలన్నింటినీ కూడా మర్చిపోయి ఈ ప్రభుత్వం సంపాదనే ఒక ధ్యేయంగా పెట్టుకొని నకిలీ మద్యాన్ని ఎక్కడికక్కడ ఊర్లలో అంతా కూడా తయారు చేసి పేద ప్రజల మీద ప్రయోగాలు ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నిటిని కూడా నశించాలి. ఎందుకంటే పేద ప్రజలు ఏదో కూలీనాలి చేసుకొని సాయంత్రం ఏదో తన ఒళ్ళు నొప్పుల కోసం ఏదో తాగాలనుకుంటే ఈ నకిలీ మద్యం వలన వాళ్ళ ఫ్యామిలీలే నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడినాయి. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నకిలీ మద్యాన్ని అరకట్టండి. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్షీణించకుండా ఈ మద్యాలన్నింటినీ కూడా నిలువరించి మాకు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల యొక్క ఎక్కడ ఈరోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఏర్లే పారుతున్నది మద్యం. అది కూడా మన ప్రభుత్వం తరఫున అయితే ఏదైనా ఉంది అనుకుంటే అట్లా కాదు. ఏ ఊరికి ఆ ఊరిలో డంప్ యార్డులు పెట్టి మద్యాలు సరఫరా చేసుకొని ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే నిషేధించాలని చెప్పి కూడా ఈరోజు మా పార్టీ తరఫున మేమందరూ కూడా కోరుకుంటున్నాం.